జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? ఉద్యోగ పర్వం 4 ఆశ్వాసంలో ఉన్నాము. సో, మొత్తానికైతే ఇప్పుడు యుద్ధానికి కురుక్షేత్రంలో పాండవులు, కౌరవులు ఉన్నారు. ఉలూక సందేశం కూడా అయిపోయింది. దుర్యోధనుడు ఏమని అడిగాడు భీష్ముడిని, అసలు మొత్తం మన వైపు, అటువైపు పాండవుల వైపు యోధులున్నారు కదా! దీనిలో ఎవరి బలం ఎంతో నాకు తెలుసుకోవాలనుంది చెప్పు తాత అన్నాడు కదా! సో, ఈరోజు భీష్ముడు చెప్తాడు. ఎవరు ఏ కోవలోకొస్తారు, ఎవరి బలం ఎంత అనేది నిజంగా అందరం తెలుసుకుంటే చాలా క్లారిటీ వస్తది ఈ విషయానికి సంబంధించి. భీష్ముడు ఇలా చెప్తాడు. మొత్తానికి మనం 4 రకాలుగా విభజించుకోవచ్చు. అది ఒకటి మహారథుడు. మహారథుడు అంటే తనను తాను కాపాడుకుంటూ, తన గుర్రాలను కాపాడుకుంటూ, తన రథాన్ని కాపాడుకుంటూ ఏకకాలంలో 11,000 మందితో యుద్ధం చేయగలిగిన వాడు అని. ఆ తర్వాత వచ్చేది అతిరథుడు. అతిరథుడు అంటే కొన్ని వేల మందితో ఒకసారి యుద్ధం చేయగలిగిన వాడు. ఇంకోటి సమరథుడు. సమరథుడు అంటే తనతో సమానమైన ఒకడితో యుద్ధం చేయగలిగిన వాడు అని. నాలుగో వాడు అర్ధరథుడు. అర్ధరథుడు అంటే తనతో సమానమైన ఒకడితో కూడా యుద్ధం చెయ్యలేనివాడు అని. సో, ఈ 4ది బాగా గుర్తుంచుకోండి. తర్వాత వస్తది మనకి. ఈ 4 కోవలోకొస్తాయి. ఇక నేను ఒక్కొక్కరిగా చెప్తాను. ఎవరెవరు ఏ కోవలోకొస్తారనేది. ఇక మన విషయంలో అంటే మహారథుడు ఇక నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అంటాడు. ఎందుకంటే భీష్ముడు తెలుసు ఆయన మహారథుడుగానే వస్తాడు. ఆయనకు మించిన యుద్ధ విద్యలు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు. సో, మహారథుడి కిందికొస్తాడు. ఆ తర్వాత అశ్వత్థామ. అశ్వత్థామ కూడా మహారథుడి కిందికొస్తాడు. రుద్రుడులాగా యుద్ధం చేయగలిగినటువంటి శక్తివంతుడు. కాకపోతే పుట్టుకతోనే బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణ పిరికితనం అనేది అశ్వత్థామలో ఉంటుంది. కాబట్టి తెగించి యుద్ధం చేసేటువంటి తత్వం అతనికి ఉండదు. అతన్ని ఎవరైనా ప్రేరేపించాల్సి ఉంటది. ఆ ఒక్క పిరికితనం అనేది అతనికి అంటే కొంత నెగెటివ్‌గా ఉంటదని చెప్తాడనమాట. సో, ఇప్పుడు ఈ మహారథుడి కిందికి అశ్వత్థామ వచ్చాడు. ఆ తర్వాత త్రిగర్త రాజులున్నారు కదా! గోగ్రహణం సమయంలో అర్జునుడు ఓడించినటువంటి త్రిగర్త రాజులు ఎవరైతే ఉన్నారో సత్యకార్మ, సత్యరథుడు లాంటి వాళ్ళు వీళ్ళు కూడా మహారథుల కిందికి వస్తారు. వీళ్ళు ఇప్పుడు అశ్వత్థామ, అదేవిధంగా మన భీష్మాచార్యుడు, త్రిగర్త రాజులు వీళ్ళు మాత్రము మనకు ఇక్కడికి మహారథుల కిందికి వస్తారు. ఆ తర్వాత అతిరథుల గురించి చెప్తాడు. దుర్యోధన నువ్వు అతిరథుడి కిందికి వస్తావు. ఒకే సమయంలో కొన్ని వేల మందితో యుద్ధం చేయగలిగేటువంటి శక్తివంతుడివి. ఇక ద్రోణుడు అతిరథుల్లో మేటివాడు. అంటే అతిరథులలో మొదటి వరుసలో ఉండేటువంటి వాడు మన ద్రోణుడు. ఆయనతో యుద్ధం చేసేటువంటి శక్తియుక్తులు దాదాపుగా ఎవరికి ఉండవు. కానీ ఒకటి గుర్తుంచుకో, అర్జునుడంటే ఎక్కడ లేని ప్రేమ ద్రోణాచార్యుడికి. కాబట్టి ఆయనతో యుద్ధం చేసేటప్పుడు ఆయన శక్తి పరాక్రమములన్నీ బయటకు చూపిస్తాడని నేనైతే అనుకోవట్లేదు అంటాడు. ఆ తర్వాత వచ్చేసి కృపాచార్యుడికి సంబంధించి కూడా ఈయన ఒకటో రకము అతిరథుడి కిందికి వస్తాడు. మహా గొప్పనైనటువంటి యుద్ధగాడు. ఒకే సమయంలో 4 వైపులా కూడా యుద్ధం చేసేటువంటి శక్తి కలగవాడు. ఇక ఆ తర్వాత నీలుడు ఉన్నాడు కదా! నీలుడు గురించి మనకు తెలుసు కదా! మహిష్మతి రాజ్యానికి చెందినటువంటి వాడు. రాజసూయం సమయంలో సహదేవుడు ఇతన్ని ఓడిస్తాడు. సో, అప్పటి నుంచి పగబట్టి ఉన్నాడు. అందుకే నీ వైపు వచ్చాడు. నీలుడు కూడా మనకి అతిరథుడి కిందికి వస్తాడు. ఇక మిగిలింది కృతవర్మ విషయానికొస్తే కృతవర్మ కూడా అతిరథుడి కిందికి వస్తాడు. కృతవర్మ కృష్ణుడికి ప్రాణ స్నేహితుడు. అయినప్పటికీ నువ్వు అడిగిన కారణంగా నీ వైపు వచ్చాడు. కృతవర్మ యుద్ధం చేయడంలో మేటి. ఇతడు కూడా అతిరథుడి కిందికి వస్తాడు. ఇక శల్యుడు అక్కడ నకుల సహదేవులకు సొంత మేనమామ అయినప్పటికీ కృష్ణుడి మీద ఉన్నటువంటి కోపంతో నీ వైపు వచ్చాడు. ఇతను కూడా అతిరథుల కిందికి వస్తాడు. ఇంకోటి భూరిశ్రవుడు గురించి కూడా తెలుసు కదా! యుద్ధం అంటూ వస్తే అతన్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు. అతడు కూడా అతిరథుల కిందికి వస్తాడు. ఇక సైంధవుడు మహారథుడి కిందికి వస్తాడు. ఈ సైంధవుడికి సంబంధించి తెలుసు కదా! ద్రౌపది విషయంలో బాగా పగబట్టి ఉంటాడు. ఎందుకు తెలుసా? సొంత చెల్లి అని తెలిసినంక కూడా ద్రౌపది మీద మనసు బట్టి ఆమెను ఎత్తుకుపోవడానికి చూస్తాడు. అదే సమయంలో భీముడు అతనికి సగం గుండు, సగం మీసం గొరుగుతాడు కదా! ఈ సైంధవుడు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అభిమన్యుడు చావడానికి ఇతడే కారణం. శివుడి గురించి తపస్సు చేసి పాండవుల్ని ఒకరోజు ఓడించే శక్తి, అర్జునుడి తప్ప మిగిలిన పాండవుల్ని ఒకరోజు ఓడించే శక్తి నాకు కావాలని శివుడిని తపస్సు చేసి అడుగుతాడు. నలుగురు పాండవుల్ని అందుకే ఆపగలుగుతాడు. అభిమన్యుడు చావడానికి ప్రధాన కారకుడు సైంధవుడు. సో, ఇది. ఆ తర్వాత సమరథుల గురించి చెప్తాను ఒకసారి విను. సమరథుడు కాంబోజ రాజు సుదక్షిణుడు ఉన్నాడు కదా! ఇతను సమరథుడి కిందికి వస్తాడు. తనతో సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఓడించే సత్తా ఉన్నవాడు. ఇక నీ కుమారుడు లక్ష్మణుడు కానీ, దుశ్శాసన కుమారులు కానీ వీళ్ళు కూడా సమరథుల కిందికే వస్తారు. అయోధ్య రాజు బృహద్బలుడు నీ వైపు వచ్చాడు. అయోధ్య రాజు కూడా సమరథుడి కిందికి వస్తాడు. ఇక శకుని నీకు అన్ని వేళలా నీకు
చాలా ఆప్తుడుగా అంటావు కదా, ఆ శకుని కూడా సమరథుడి కిందికి వస్తాడు. ఇక మీ తాత బాహ్లికుడు 100 సంవత్సరాల వృద్ధుడు అయినప్పటికీ కూడా ఈయన సమరథుడు. యుద్ధంలో ఈయనకు సాటిలైన వాడెవరు లేరు. ఇక ఈయన కొడుకు సోమదత్తుడు ఉన్నాడు కదా, సోమదత్తుడు కూడా మనకు సమరథుడి కిందికి వస్తాడు. ఇక ప్రజ్ఞోదీషన్ రాజు భగదత్తుడు ఉన్నాడు కదా, భగదత్తుడు సమరథుడే. అయితే భగదత్తుడికి సంబంధించి గజ యుద్ధంలో అంటే ఏనుగుతో చేసేటువంటి యుద్ధంలో ఆయనకు సాటి మరొకటి లేదు. ఆయన ఏనుగు మీద వస్తుంటే దేవేంద్రుడే వచ్చాడా అన్నట్టుగా ఉంటుంది, మహాయోధుడు. ఇక ఆ శకుని సోదరులు వృషకుడు అచలుడు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కూడా సమయోధుడి కిందికి వస్తారు. ఇక అవంతి దేశ రాజులు వింధ్యాను విందులు ఉన్నారు కదా, వీళ్ళు అర్ధరథుల కిందికి వస్తారు అంటారు. ఇవి చెప్పేసి ఒక్కసారి కర్ణుడి వైపు చూస్తాడు. కర్ణుడి వైపు చూసి, ఇదిగో ఎప్పుడూ పాండవుల మీదకి నిన్ను ఒసిగలిపి నా అంతటి వాడు లేడని విర్రవీగుతుంటాడే ఈ కర్ణుడు, వీడు కూడా అర్ధరథుడే అంటాడు. అసలు ఆ మాట వినగానే కర్ణుడికి ఎక్కడ లేని కోపం వచ్చి కొరకొరగా చూస్తుంటాడు భీష్ముడిని. మళ్ళీ భీష్ముడు ఇలా అంటాడు, ఇతని దగ్గర ఇప్పుడు కవచకుండలాలు లేవు, అదేవిధంగా పరశురాముడి శాపం ఉంది. ఈ రెండిటి కారణంగా మునుపటి ఉన్నటువంటి శక్తి ఇతనిలో లేదు. కాబట్టి ప్రస్తుతం కర్ణుడు అర్ధరథుడే అంటాడు. ఆ మాట అనగానే కర్ణుడు, నేను ఎలా అర్ధరథుడిని అవుతాను? నన్ను మించిన వీరుడు ఎవరున్నారు? ఎందుకు ప్రతిసారి నా మీద కక్ష గట్టినట్టుగా మాట్లాడతావు? నన్ను మహారాజు నుంచి దూరం చేయాలని చూస్తావు? నేనంటే భయంతో మాట్లాడేటువంటి మాటలు ఇవి అంటాడు. అప్పుడు వెంటనే ద్రోణుడు కలగజేసుకొని ఇలా అంటాడు, ఈ కర్ణుడు కేవలం మాటలు మాత్రమే మాట్లాడగలడు, చేతల్లో ఏమీ చేయలేడు. భీష్ముడు చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు, వీడు అర్ధరథుడు మాత్రమే అంటాడు. అసలు ఈ మాట అనగానే కర్ణుడు ఇలా అంటాడు, ఈ ముసలోళ్ళకి మతి భ్రమించింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కేవలం మహారాజు తాతాన్ని మాత్రమే నేను మిమ్మల్ని వదులుతున్నాను. గురువుగా తాతగా మీరు చెప్పాల్సినటువంటి మాటలు ఇవేనా? నేను ఏ విధంగా అర్ధరథుడవుతాను? నన్ను ఓడించేటువంటి శక్తి ఎవరికి ఉంది? అర్జునుడు నా ముందు ఉండగలుగుతాడా? ప్రతిసారి నన్ను తక్కువ చేసి మాట్లాడి నాలో ఉన్నటువంటి శక్తిని తగ్గించాలని చూస్తున్నారు. నా మీద రాజుకు నమ్మకం సన్నగిల్లేలా మాట్లాడుతున్నారు. అయినా యుద్ధానికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకుపోయినట్టు నిన్ను సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసుకుని మహారాజు వెళ్ళాలనుకుంటున్నాడు. మహారాజా, ముందే చెప్తున్నాను, ఇతడు ఖచ్చితంగా పాండవ పక్షపాతి, పాండవుల తరపున మాత్రమే యుద్ధం చేస్తాడు. ఇతన్ని సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసి ఇతన్ని ముందుంచి మమ్మల్ని నడిపించాలనుకుంటున్నావు. ఇది సరైన నిర్ణయమేనా? మరొకసారి సరిచూసుకో. నేను మరీ చెప్తున్నాను, ఇతడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పక్షాన్ని యుద్ధం చేయడు. ఇతడు పాండవుల పక్షపాతే. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడు, ఈ భీష్ముడు ఏదో తెగ అది ఇది అని చెప్పేసి మీరు చెప్తున్నాడు, నేను కాదు, ఈ భీష్ముడే అర్ధరథుడు అంటాడనమాట. ఆ మాట వినగానే భీష్ముడు అంటారు, ముసలాయన అని బాగానే అంటున్నావు, కానీ నేను అర్ధరథుడిని అంటున్నావు. నా గురించి తెలుసుకోవాలనుకుంటే వెళ్ళి నీ గురువు అయినటువంటి పరశురాముని అడుగు అంటాడు. పరశురాముడి సంగతి తెలుసు కదా, అంబ నన్ను ఖచ్చితంగా భీష్ముడిని పెళ్లి చేసుకోవాల్సిందే అన్నప్పుడు పరశురాముడికి భీష్ముడికి యుద్ధం అవుతుంది. పరశురాముడే భీష్ముడిని ఏమీ చేయలేక అంబతోటి, ఇంక మరి నేను భీష్ముడి చేతిలో ఓడిపోయాననే అనుకో అమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే పరశురాముడు అంతటి వాణ్ణి ఓడించినటువంటి ఘనత భీష్ముడికి దక్కింది. కాబట్టి నేనేంటో తెలుసుకోవాలనుకుంటే నువ్వు వెళ్ళి నీ గురువుని అడుగు. ఇక నీ గురించి చెప్తున్నావు, ఏమయ్యా నీ గురించి? నువ్వు చేసింది ఏదో ఒకటి నాకు చెప్పు. ఎందుకు గంధర్వుల చేతికి దుర్యోధన్ని అప్పజెప్పి వచ్చావనా నువ్వు గొప్పవాడు అయ్యావు? లేకుంటే అజ్ఞాతవాసం చివరి రోజు అర్జునుడి చేతిలో చచ్చే వరకు వెళ్ళి అర్జునుడు ప్రాణభిక్ష పెడితే బయటపడ్డవాడివి. తను తలపాగాని మీద ఉన్నటువంటి పుత్తిళ్ళు కోసుకపోతుంటే సోయి లేకుండా ఉన్నవాడివి. ఏ రోజు నువ్వు అర్జునుడిని నెగ్గావు? నువ్వు అర్జునుడితో ఎలా సమానమైన మాట్లాడతావు? పైగా నీకు కవచకుండలాలు లేవు. దానం అంటే కింద మీద చూసుకోకుండా దానం చేసేస్తుంటావు. ఇప్పుడు నీకు మిగిలింది ఏంటి? నువ్వు ఖచ్చితంగా అర్ధరథుడివే. నిన్ను నమ్ముకొని ముందుకు వెళ్ళడం కన్నా నాలాంటి వాడిని నమ్ముకుంటే కనీసం నేను పాండవుల నుంచి దుర్యోధన్ని కాపాడగలుగుతాను. కనీసం నా శక్తియుక్తులతో వాళ్ళను ఓడించడానికి ప్రయత్నిస్తాను. నిన్ను నమ్ముకుంటే ఏమొస్తుంది? నువ్వు మాటలకు తప్ప దేనికి పనికిరావు అంటాడు. అప్పుడు వెంటనే కర్ణుడు ఇలా అంటాడు, ఈ మాటలు చెప్పే నువ్వు దుర్యోధనునికి నన్ను దూరం చేయాలని చూస్తున్నావు, అంటే మహారాజుకు నన్ను దూరం చేయాలని చూస్తున్నావు. పాండవుల పక్షపాతివి కాబట్టి ఏదో ఒకటి చేసి మనలో స్థైర్యాన్ని తగ్గించి, మనలో ఆత్మస్థైర్యాన్ని లేకుండా చేసి మనల్ని మానసికంగా ఓడిపోయేలా చేయాలనేది నీ
ఓడిపోయేలా చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అసలు నీకంటే తక్కువైన వాడు అసలు మన సైన్యంలోనే ఇంకొకరు లేరు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఈ మాటలు విని ఇంకా వెంటనే దుర్యోధనుడు వాళ్ళిద్దరి మధ్యలోకొచ్చి, తాత నువ్వు కోపం తెచ్చుకోవచ్చా? నువ్వు లేకుంటే మేమేమి చేయగలము? నువ్వు ముందుండి నడిపించాల్సిన వాడివి. ఏదో తెలిసి తెలియక మాట్లాడుతున్నప్పుడు మా మాటలను పట్టించుకోకు. కర్ణ, మనం మాట్లాడాల్సినటువంటి పద్ధతి ఇది కాదు. కర్ణుడు మహావీరుడు. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. కర్ణుడు ఖచ్చితంగా అర్జునుడిని ఓడిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. తాత దయచేసి కర్ణుడి విషయంలో నువ్వు అలా మాట్లాడకు అని చెప్పేసి ఇద్దరికి నచ్చచెప్తాడు. నచ్చచెప్పి మళ్ళీ ఇలా అంటాడు, తాత మన గురించి బాగానే చెప్పావు. మరి పాండవుల వైపు సంగతి ఏంటి? పాండవుల వైపు ఉన్నటువంటి మహారథులు ఎవరు, అతిరథులు ఎవరు, అర్ధరథులు ఎవరు, అసలు వాళ్ళ వైపు సైన్యం గురించి అంటే వాళ్ళ వైపు ఉన్నటువంటి మహాయోధుల గురించి చెప్పవా అని అడుగుతాడు. సో భీష్ముడు మళ్ళీ ఇలా స్టార్ట్ చేస్తాడు. ఇంతకీ పాండవుల వైపు ఉన్నటువంటి వీరుల్లో ఎవరు ఎలాంటి వారో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.